కేరళలో నిఫా వైరస్ ప్రాణాంతకంగా మారడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకి తాజాగా మరొకరు కన్నుమూశారు. ఇక పాల్కినాడ్లోని మర్నాకట్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో మృతి చెందాడు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో నిఫా నిర్ధారణ అయింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 జిల్లాలో అలర్ట్ ప్రకటించింది. ఇక పాల్కాడ్, మలప్పురం, కోజికోడ్, తిస్సూర్, కన్నూర్, వయనాడ్ జిల్లాలోని హై అలర్ట్ ప్రకటించారు. నిఘా నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ను ముమ్మరం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 675 మంది నిఫా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నట్లుగా కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మలప్పురం జిల్లాలో 210, పాల్కనాడ్లోని 347, కోజికోడ్లో 115, ఎర్నాకులంలో 2, తిరుసూర్లో 1కి నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా తెలియజేశారు. ఇక మలప్పురంలో ఓ వ్యక్తి నిఫా కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ జిల్లాలో 82 శాంపిల్స్ ను పరీక్షించగా నెగిటివ్ వచ్చినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక పాల్కాడ్లోని 12 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 మంది రిస్క్ కేటగిరీలో, 139 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ఇక నిఫా వైరస్ వ్యాప్తి కారణంగా కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. హైవేలు, బోర్డర్లలో కట్టుదిట్టంగా తనిఖీలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళ నుంచి తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ప్రయాణికులకు వైద్య అధికారులు మెడికల్ క్యాంపులను పెట్టి ర్యాపిడ్ స్క్రీన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోయంబత్తూరులో చెక్ పోస్ట్ దగ్గర నిఫా వైరస్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వైరస్ తమిళనాట వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్ అలాగే ఫీల్డ్ సర్వేలెన్సెస్ ను ముమ్మరం చేసింది. అలానే మృతులతో సంబంధం ఉన్న వారిని లిస్ట్ చేసింది. మరోవైపు పాల్కాడ్, మలప్పురం జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. పాల్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, తిరుసూర్ ఇలా 6 జిల్లాల్లోని ఆసుపత్రులకు నిఫా వైరస్ పై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పి నిఫా వైరస్ సంకేతాలు. ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ కేసులో కేరళలోనే ఎందుకన్న దానిపై ఇంకా ఖచ్చితమైన కారణాలైతే లేవు. కానీ గబ్బిలాలు జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ఇక ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. దీని ప్రభావంతో మెదడు వాపు వస్తుంది. ఇక నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. 1999లోనే ఈ వైరస్ ను గుర్తించారు. ఇక పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాల్లో ఈ వైరస్ ఉంటుంది. గబ్బిలాలు పండ్లపై వారడం, వాటిని మనుషులు తినడంతో ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే మన దేశంలో తొలిసారిగా 2001లో పశ్చిమ బెంగాల్లో ఈ వైరస్ వ్యాపించింది. 2018లో కేరళలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. 2021, 23, 24లో కేరళను నిఫా వైరస్ వణికించింది. కేరళలోని చల్లటి తేమతో కూడిన వాతావరణం, పూలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉంటాయి. సో వర్షాకాలంలో నిఫా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేపుతూ ఉంది. హై రిస్క్ లో 139 కేసులుగా గుర్తించారు. 6 జిల్లాలకు కేరళ ప్రభుత్వం అయితే హై అలర్ట్ ప్రకటన చేసింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తుంది. పాల్కాడ్, మలప్పురం, కోజికోడ్, తిరుసూర్, కర్నూలు, ఇలాగా వయనాడ్ ఈ 6 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిఫా వైరస్ కాంటాక్ట్ లిస్ట్ లో 675 మంది ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే కేరళ, తమిళనాడు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఉన్నటువంటి మనుషులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నిఫా వైరస్ కారణంగా హైవేలు, చెక్ పోస్టుల వద్ద అయితే మెడికల్ క్యాంపులు నిర్వహించి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ వైరస్ కు సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ఇలా 6 జిల్లాలకు కూడాను హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిఫా వైరస్ కారణంగా కేరళలో మళ్లీ ఇది విజృంభిస్తూ ఉంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో విజృంభిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6 జిల్లాలకైతే కేరళలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటన జరిగింది. 139 హై లెవెల్ రిస్క్ కేసులుగా గుర్తించారు. పాల్కాడ్, మలప్పురం, కోజివీడ్, తిరుసూర్, కర్నూలు, ఇలా వయనాడ్ ఇలా ఈ 6 జిల్లాలకైతే మాత్రం అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. నిఫా వైరస్ కాంటాక్ట్ లిస్ట్ లో ఓవరాల్ గా చూస్తే 675 కేసెస్ ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. అటువైపు కేరళ, తమిళనాడు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఓవైపు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. హైవేలు, చెక్ పోస్టుల వద్ద అయితే మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు అధికారులు.